సో హే గైస్, ఫైనల్ గా అయితే ప్రో కబడ్డీ సీజన్ 11 ముగిసింది. అండ్ ప్రో కబడ్డీ సీజన్ 11 ఛాంపియన్ గా వచ్చేసి హర్యానా స్టీలర్స్ టీం వాళ్ళైతే నిలిచారు. అండ్ రన్నర్ అప్ గా వచ్చేసి పాట్నా పైరేట్స్ టీం వాళ్ళైతే నిలిచారు. అండ్ ఇంకా ఈ యొక్క ప్రో కబడ్డీ సీజన్ 11 కి ది బెస్ట్ రైడర్ ఎవరు అండ్ ది బెస్ట్ డిఫెండర్ ఎవరు, MVP ప్లేయర్ గా ఎవరు నిలిచారు, ఎమర్జింగ్ ప్లేయర్ గా ఎవరు నిలిచారు, అండ్ ఇంకా ఈ యొక్క ప్రో కబడ్డీ సీజన్ 11 విన్నర్స్ అయినటువంటి హర్యానా స్టీలర్స్ టీం వాళ్ళకి ఎంత మనీ ఇచ్చారు, అండ్ ప్రో కబడ్డీ సీజన్ 11 రన్నర్ అప్ అయినటువంటి పాట్నా పైరేట్స్ టీం వాళ్ళకి అయితే ఎంత మనీ ఇచ్చారు. సో ఈ వీడియోలో అయితే మనం ఫుల్ గా డిస్కషన్ అయితే చేసుకోబోతున్నాము. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టబుల్ గా ఉండబోతుంది. ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి, మన ఛానల్ కొత్త వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. సో గైస్, ముందుగా ఈ యొక్క ప్రో కబడ్డీ సీజన్ 11 విన్నర్స్ అయినటువంటి హర్యానా స్టీలర్స్ టీం వాళ్ళకి మాత్రం మొత్తంగా అయితే 3 crores ప్రైజ్ మనీ అయితే ఇచ్చారు. అంటే 3 కోట్ల ప్రైజ్ మనీని హర్యానా స్టీలర్స్ టీం వాళ్ళు ఈ యొక్క ప్రో కబడ్డీ సీజన్ 11 ఫైనల్ లో గెలిచినందుకు వాళ్ళకైతే రివార్డ్ గా ఇచ్చారు. సో గైస్, నెక్స్ట్ ఇంకా ఈ యొక్క ప్రో కబడ్డీ సీజన్ 11 లో ఫైనల్స్ కి వచ్చి రన్నర్ అప్ గా నిలిచినటువంటి పాట్నా పైరేట్స్ టీం కి మాత్రం 1.8 CR అయితే ఇచ్చారు. అంటే 1,80,00,000 అయితే ఇచ్చారు. ప్రో కబడ్డీ సీజన్ 11 ఫైనల్ లో ఓడిపోయినందుకు పాట్నా పైరేట్స్ టీం వాళ్ళకి ఇచ్చినటువంటి రివార్డ్ ఇది అనమాట, రన్నర్ అప్ రివార్డ్. సో గైస్, నెక్స్ట్ ఇంకా ఈ యొక్క ప్రో కబడ్డీ సీజన్ 11 కి ది బెస్ట్ రైడర్ ఎవరు అంటే ఈ యొక్క ప్రో కబడ్డీ సీజన్ 11 లో అత్యధిక పాయింట్లు సాధించినటువంటి రైడర్. సో అన్డౌటెడ్లీ దేవాంగ్ దలాల్ అనమాట. దేవాంగ్ దలాల్ ఈజ్ ద బెస్ట్ రైడర్ ఆఫ్ ది ప్రో కబడ్డీ సీజన్ 11 అండ్ అత్యధిక పాయింట్లు సాధించినటువంటి రైడర్ అనమాట. సో మొత్తంగా దేవాంగ్ దలాల్ అయితే ప్రో కబడ్డీ సీజన్ 11 లో 25 మ్యాచెస్ ఆడాడు. ఆ ఒక 25 మ్యాచెస్ లో 301 పాయింట్స్ అయితే సాధించాడు. అండ్ అందులో వచ్చేసి 18 సూపర్ 10s అయితే ఉన్నాయి. అండ్ యావరేజ్ పర్ మ్యాచ్ వచ్చి 12 పాయింట్స్ అయితే ఉన్నాయి. సో ప్రో కబడ్డీ సీజన్ 11 ది బెస్ట్ రైడర్ అవార్డ్ ని గెలుచుకున్న ప్లేయర్ వచ్చేసి దేవాంగ్ దలాల్ ఫ్రమ్ పాట్నా పైరేట్స్ టీం. సో గైస్, ఇంకా నెక్స్ట్ ఈ యొక్క ప్రో కబడ్డీ సీజన్ 11 లో ది బెస్ట్ డిఫెండర్ అవార్డ్ ని గెలుచుకున్న ప్లేయర్ వచ్చేసి అన్డౌటెడ్లీ నితేష్ కుమార్ ఫ్రమ్ తమిళ్ తలైవాస్ టీం. తమిళ్ తలైవాస్ టీం నుంచి ఆడినటువంటి నితేష్ కుమార్ మాత్రం ఈ సీజన్ లో 22 మ్యాచెస్ ఆడితే అందులో 77 టాకిల్ పాయింట్స్ అయితే సాధించాడు. అందులో అయితే 8 హైఫైస్ అయితే ఉన్నాయి. 3 పాయింట్ యావరేజ్ అయితే ఉంది ప్రతి మ్యాచ్ కి టాకిల్ స్ట్రైక్ రేట్. సో ఇంకా ప్రో కబడ్డీ సీజన్ 11 కి ది బెస్ట్ డిఫెండర్ అవార్డ్ ని గెలుచుకున్న ప్లేయర్ వచ్చేసి నితేష్ కుమార్ ఫ్రమ్ తమిళ్ తలైవాస్ టీం. సో గైస్, ఇంకా ఈ ప్రో కబడ్డీ సీజన్ 11 లో న్యూ యంగ్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డ్ ని గెలుచుకున్న ప్లేయర్ వచ్చేసి పాట్నా పైరేట్స్ టీం నుంచి ఉన్నాడు. అది అన్డౌటెడ్లీ వచ్చేసి అయాన్ అనమాట. అయాన్ న్యూ యంగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ 11 అవార్డ్ అయితే గెలుచుకున్నాడు. ప్రో కబడ్డీ సీజన్ 11 లో అయాన్ మొత్తంగా 22 మ్యాచెస్ ఆడితే ఆ 22 మ్యాచెస్ లో 184 రైడ్ పాయింట్స్ అయితే సాధించాడు. 7.4 రైడింగ్ స్ట్రైక్ రేట్ అయితే ఉంది. అండ్ 7 సూపర్ 10s అయితే ఒక ప్రో కబడ్డీ సీజన్ 11 లో అయాన్ అయితే చేశాడు. అండ్ న్యూ యంగ్ ప్లేయర్ ఆఫ్ ది ప్రో కబడ్డీ సీజన్ 11 అవార్డ్ అయితే అయాన్ అయితే గెలుచుకోవడం జరిగింది. సో గైస్, నెక్స్ట్ ఇంకా ఒక ప్రో కబడ్డీ సీజన్ 11 లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డ్ ని గెలుచుకున్న ప్లేయర్ వచ్చేసి అన్డౌటెడ్లీ మొహమ్మద్ రజియా షాదులు. షాదులు అయితే ది మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది ప్రో కబడ్డీ సీజన్ 11 అవార్డ్ అయితే గెలుచుకున్నాడు. సో రియలీ మొహమ్మద్ రజియా షాదులు అయితే మొత్తంగా ప్రో కబడ్డీ సీజన్ 11 లో 24 మ్యాచెస్ ఆడితే ఆ 24 మ్యాచెస్ లో 82 టాకిల్ పాయింట్స్ అయితే చేశాడు. 57 రైడ్ పాయింట్స్ అయితే చేశాడు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ 5 హైఫైస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు అనొచ్చు, నితేష్ కంటే ఎక్కువగా టాకిల్ పాయింట్స్ చేశాడు కదా, ది బెస్ట్ డిఫెండర్ ఆఫ్ ది అవార్డు కూడా మొహమ్మద్ రజియా షాదులుకే ఇవ్వాలి కదా అని చెప్పేసి. బట్ ఇది మాత్రం $1 million క్వశ్చన్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ది బెస్ట్ డిఫెండర్ ఆఫ్ ది అవార్డు కూడా మొహమ్మద్ రజియా షాదులుకే ఇవ్వాలి. బట్ ఆ మొహమ్మద్ రజియా షాదులుకి మాత్రం ది బెస్ట్ డిఫెండర్ ఆఫ్ ది అవార్డు ఇవ్వకుండా ది మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది ప్రో కబడ్డీ సీజన్ 11 అవార్డు అయితే ఇచ్చారు. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ అయితే చేయండి. సో ఇంకా ప్రో కబడ్డీ సీజన్ 11 లో ది మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డ్ ని మటుకు మొహమ్మద్ రజా షాదులు అయితే గెలుచుకున్నాడు ఫ్రమ్ హర్యానా స్టీలర్స్ టీం. సో గైస్, ఇంకా ప్రో కబడ్డీ సీజన్ 11 లో అన్ని అవార్డ్స్ గెలుచుకున్నటువంటి లిస్ట్ అయితే మీరు ఇప్పుడు చూసారు. సో ఇవే అవార్డ్స్ అన్నమాట, అన్ని కూడా ఇవే ప్లేయర్స్ గెలుచుకున్నటువంటి అవార్డ్స్. సో మరి ప్రో కబడ్డీ సీజన్ 11 లో మీ ఫేవరెట్ టీం అండ్ మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.